హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము గ్రాండ్ టెస్ట్ల రూపంలో ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు మరి మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్ రూపంలో అయితే చూస్తున్నామండి. సో ఇది అప్ టు పోలీస్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ వరకు ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటానండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ పేపర్స్, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో అంతేకాకుండా దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ కోసం మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా మన టాప్ 25 మోడల్ పేపర్స్ కూడా రావడం జరిగిందండి. ఎవరికైనా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని కోచింగ్ తీసుకున్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా లాస్ట్ మూమెంట్లో ప్రాక్టీస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్మోస్ట్ 40 వరకు మన యూట్యూబ్ ఛానల్లోనే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, 42nd ఇది. సో కానీ ఇంకా 25 అనేవి అవి గ్రాండ్ టెస్ట్లు అన్నట్లు. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో గైస్, క్లాస్లోకి వెళ్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1. 1953 నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని పట్టణము ఏది? 1961 నాటిది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కర్నూల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము వేరు, ఆంధ్రప్రదేశ్ వేరండి. ఓకే, ఆంధ్ర రాష్ట్రము అనేది 1953 అక్టోబర్ 1న ఏర్పడితే ఎక్కడి నుంచి? మద్రాస్ నుంచి విడిపోవడం అయితే జరిగింది. తర్వాత 1956లో భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పాటు కావడం జరిగింది, హైదరాబాద్ రాజధానిగా. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మరి ఆంధ్రప్రదేశ్కి 1956 నవంబర్ 1న ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు? కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయండి, లేదా ఏపీ సీఎం అని కామెంట్ పెట్టని నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 1. ఎర్ర రక్త కణాల జీవిత కాలము ఎన్ని రోజులు? ఆన్సర్ ఆప్షన్ 1 120 రోజులండి. 120 రోజులు. ప్రతి 120 రోజులకు ఒకసారి మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు నశించిపోయి మళ్ళీ కొత్తవి ఏర్పడతాయి. ఓకేనా? అందుకే రక్తదానం చేసేటువంటి వారు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రక్తదానం చేస్తూ ఉంటారండి, నష్టం ఏమీ కూడా లేదు. నెక్స్ట్ 1. T20 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అతి పిన్న వయసు కలిగిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్మృతి మందానా అండి. ఓకేనా? భారత ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్గా వ్యవహరించడం అయితే చూడవచ్చు T20 ఫార్మాట్లో. నెక్స్ట్ 1. ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు ఏ అవార్డు లభించింది? ఆప్షన్ 1 డాస్ డేవిడ్ అనేటువంటి అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ 1. ది సంగై ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ది సంగై ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఆప్షన్ 2 మణిపూర్లో నిర్వహించడం అయితే జరుగుతుంది, ది సంగై ఫెస్టివల్. నెక్స్ట్ 1.
సంస్కృత సాహిత్యంలోని ప్రధాన విభాగాలు ఏవి? సంస్కృత సాహిత్యములో ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వేదవాంగ్మయం, స్మృతి వాంగ్మయం, లౌకిక వాంగ్మయం ఇవన్నీ కూడా సంస్కృత సాహిత్యంలో ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో ఉన్న హిందూ విజ్ఞాన పీఠమైన గురుకుల్ కాంగ్రేని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 67వది ఆన్సర్ ఆప్షన్ 1 1902వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నాటో ప్రధాన కార్యాలయం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రసెల్స్లో ఉందండి. ఓకే, బ్రసెల్స్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 1989లో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ఐసియు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్, వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? ఆన్సర్ పోర్ట్ బ్లేర్ అండి. పోర్ట్ బ్లేర్ ఎక్కడుందండి? అండమాన్ నికోబార్ దీవులు. ఓకే, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్. నెక్స్ట్ వన్, సాఫ్ట్వేర్ తయారీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ ప్రోగ్రామ్ కొన్ని చోట్ల తప్పుగా పనిచేస్తుంది లేదా పనిచేయక ఆగిపోతుంది. ఇలాంటి సమస్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 బగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, మన దేశంలో RH+ కారకం గల వ్యక్తుల శాతము ఎంత? RH కారకం ఎక్కడ ఉంటుందండి? బ్లడ్లో. ఓకే, మరి RH కారకం గల వ్యక్తుల సంఖ్య భారతదేశంలో ఎంత? ప్లస్ అంటే పాజిటివ్ వ్యక్తులు. ఆప్షన్ 2 అండి 93% అండి. నెక్స్ట్ వన్, అతి చిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ 1989 గెలుచుకొని రికార్డు సృష్టించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మైకెల్ చాంగ్. ఎవరండి? మైకెల్ చాంగ్. నెక్స్ట్ వన్, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కలదు? నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో కలదు. ఎక్కడండి? ముస్సోరీ. నెక్స్ట్ వన్, PHC అనగా ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ PHC? ఆప్షన్ 1 అండి పబ్లిక్ హెల్త్ సెంటర్. ఏంటది? పబ్లిక్ హెల్త్ సెంటర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? 76 ఆప్షన్ 4 గ్రహాలు లేదా ఇతర వస్తువుల లోపలికి చొచ్చుకుపోయేవి ల్యాండర్స్ అనేది తప్పు అండి. మిగతావన్నీ సరైనవి. చూద్దాం. గ్రహ ఉపరితలాలపై తేలేవి రోవర్స్, గ్రహం యొక్క నిర్ణీత కక్ష చుట్టూ తిరిగేవి ఆర్బిటార్, టార్గెట్ నిశ్చితంగా గమనిస్తూ ప్రయాణించేవి ఫ్లై బై అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా అంతరిక్షానికి సంబంధించినవి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆర్థోపోడాకు ఉదాహరణ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నత్తలు మరి ఆర్థోపోడాకు ఉదాహరణ కాదు. కీటకాలు, పీతలు, తేళ్ళు ఇవన్నీ కూడా మరి ఆర్థోపోడాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వేళ్ల ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్కలకు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 చేమంతి. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి బ్లీచ్లలో ఈ విధంగా చర్య జరుపుట ద్వారా బట్టలలో మురికిని పోగొట్టవచ్చు. ఆప్షన్ 2 ఆక్సీకరణ చర్య ద్వారా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ధ్వని బంధకం చేసే గదుల నిర్మాణంలో ఉపయోగించేవి ఏంటి? ధ్వని బంధకం చేసే గదుల నిర్మాణంలో ఉపయోగించేవి. ఆప్షన్ 1 సరంధ్రమైన రాళ్ళు. ధ్వని బంధకం చేసే గదులలో వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో అమర్చండి. వేద సాహిత్యము. ఆప్షన్ 2 సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఒక వరుస క్రమం అండి వేద సాహిత్యంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏనుగు ఒక స్తూపంపై చెక్కబడి ఉంది. ఏ స్తూపం పైన మరి ఏనుగు అనేది చెక్కబడి ఉంది? 82వది ఆన్సర్ ఆప్షన్ 4 దౌలు లేదా తోసలి అనేటువంటి స్తూపం పైన చెక్కబడి ఉంది. నెక్స్ట్ వన్, పింగళి సూరన రచించిన గ్రంథము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2
రాఘవ పాండవీయము. రాఘవ పాండవీయము. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ప్రారంభమైన పత్రిక పేరేంటి? కాంగ్రెస్ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి. ఆప్షన్ 3 ఆజ్. ఏంటి? ఆజ్ అనేటువంటి పత్రిక. నెక్స్ట్, భారత్ బడుగుల జాతి సమితి స్థాపకులు ఎవరు? భారత్ బడుగుల జాతి సమితి స్థాపకులు. ఆప్షన్ 3 అండి, అంబేద్కర్. ఓకే, అంబేద్కర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెంబనాడ్ మరియు లోక్తక్ సరస్సులున్న రాష్ట్రాలు ఏవి? వెంబనాడ్ మరియు లోక్తక్. 86వ ఆప్షన్ 2 అండి. వెంబనాడ్ అనేది కేరళలో ఉందండి. లోక్తక్ అనేది మణిపూర్లో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టము చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1980. భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం 1980లో చేశారు. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 88వది ఆప్షన్ 2 అండి. AB 2 సరైనవి. చూద్దాం. మహాసముద్రాల సరాసరి లోతు 3800 మీటర్లు. కండ తీరపు వాలు సగటు లోతు 2500 మీటర్లుగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 89వది ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ సరైనవి. చూద్దాం. 1959 అనేక దేశాల మధ్య అంటార్కిటికా సంధి అనేది జరిగింది. ఈ సంధిలో భారత్ 1983లో చేరింది. మరి అంటార్కిటికాలో భారత్ ఏర్పాటు చేసిన ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు దక్షిణ గంగోత్రి 1983, మైత్రి 1989, భారతి 2012. అంటే ఇక్కడ పరిశోధనలు చేయడానికి చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన ఒప్పందమే 1959 అంటార్కిటికా అగ్రిమెంట్ లేదా సంధి అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. మొదటిది, అంతర్జాతీయ పారిశుద్ధ్య సంవత్సరం 2008, అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం 2010, అంతర్జాతీయ అడవుల సంవత్సరం 2011, అంతర్జాతీయ నేలల సంవత్సరం 2015. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సెక్షన్ ప్రకారము రక్షిత అటవీ ప్రాంతానికి నిబంధనలు చేసే అధికారము ఉంది? ఆప్షన్ 3 సెక్షన్ 32. నెక్స్ట్ వన్, UNCED యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఏ సదస్సుని పిలుస్తారు? ఆప్షన్ 1 రియో డిజెనీరో దారిద్రి సదస్సు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించనిది. ఆప్షన్ 3 న్యాయ సార్వభౌమాధికారం అనేది లేదండి మనకి. ఓకే, పరిమిత ప్రభుత్వం ఉంది, వ్యక్తి సార్వభౌమాధికారం ఉంది, అధికారంలో విభజన కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలతో పాటు చేర్చిన మరొక పదము ఏది? ఆప్షన్ 3 సమగ్రత, ఇంటిగ్రిటీ అనేది కూడా చేర్చడము జరిగింది. రాజ్యాంగపు నిబంధన 74 ప్రకారము భారత రాష్ట్రపతి మంత్రిమండలి సలహాను పునఃపరిశీలించమని ఎలా పంపవచ్చును? ఆప్షన్ 3 తన స్వీయ విచక్షణ ప్రకారం పంపవచ్చు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లో పైవారులు ఎవరు కాదు అంటే నోటా అనే మిషన్ను ఏ సంవత్సరం నుండి అమలు చేశారు? నోటా అనే ఆప్షన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 2013 నుంచి అమలు చేయడాన్ని చూడవచ్చు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరు? ప్రకృతి వ్యవసాయము. ఆప్షన్ 1 సుభాష్ పాలేకర్. నెక్స్ట్ వన్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ యొక్క విధులు. ఎంటర్ ఆప్షన్ 4 పైవన్నీ చూద్దాం. చిన్న పరిశ్రమలకు మార్కెటింగ్ సహాయం చేయడం, బ్యాంకు పరిమితులకు లేదా పరపతికి తోడ్పడడం మరియు ముడి పదార్థాల సప్లై, సమాచార పంపిణీ అవస్థాపనకు తోడ్పాటు. నెక్స్ట్ వన్, హృదయ్ అనే పథకము దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 పట్టణాభివృద్ధికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్, విద్యా వీరత అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 3 2017 మే 2వ తారీఖు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది 42వ మోడల్ పేపర్ అండి.
ఓకే, గ్రాండ్ టెస్ట్ రూపంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు, అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కూడా ప్రిలిమ్స్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మన మోడల్ పేపర్ టాప్ 25 మోడల్ పేపర్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. శాంపిల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బై.